లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి ఆ, వాక్యపు భాగం ఏమిటంటే మానసిక ఒత్తిడిని జయించడం ఎట్లాగా, మానసిక ఒత్తిడిని మనం ఎలా జయించగలుగుతాము అనే సత్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. శ్రద్ధగా వినండి. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4-8 వచనాల్లో, ఎటుబోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించు వారం కాము. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మనందరూ నడిపించి బలపరిచి విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు మరి ప్రతి హృదయము తెరవబడి దేవా ఈరోజు అద్భుతాలు చూచుట కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే అందరూ మానసిక ఒత్తిడి గుండా వెళ్తున్నారు. మరి ఎలా బయటపడాలి, ఆ సమస్య నుంచి ఎలా విడుదల పొందాలి అని అనేక రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటుంటారు మీలో చాలామంది. మరి దాని నుంచి ఎలా బయటపడాలి, దేవుడు మనకిచ్చేటువంటి సొల్యూషన్ ఏంటి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అంటే ఈరోజు ఖచ్చితంగా దేవుడు మనకి ఆ యొక్క సత్యాన్ని తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క వర్తమానాన్ని మీ బంధువులు స్నేహితులకి పంపించి ప్రతి వారిని వినమని చెప్పి ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇది ఎంత ప్రోత్సాహకరమైనటువంటి విశ్వాసపు ఒప్పుకోలు. ఇందులో 4 సంఘటనలు చెప్పబడి ఉన్నాయి. ఇరికించబడుట, కలవరం చెందుట, తరమబడుట, పడద్రోయబడుట, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటువంటి సామాన్యులు కుప్పకూలిపోతూ ఉంటుంటారు, కలవరం చెందిపోతూ ఉంటారు, మరి కృంగిపోతుంటుంటారు. తరమబడుచున్నటువంటి వారు ఆశను వదులుకుంటుంటారు, పడద్రోయబడినటువంటి వారు మరణాన్ని కోరుకుంటూ ఉంటుంటారు. మానసిక ఒత్తిడిని ఇంగ్లీష్ భాషలో డిప్రెషన్, టెన్షన్ అని చెప్తూ ఉన్నారు. మంచి ఉద్యోగము, పెద్ద జీతము, కానీ పై అధికారి కఠినంగా పనులు చేస్తున్నాడు, శక్తికి మించినటువంటి భారాన్ని మోయవలసి ఉన్నది, నెమ్మదిగా ఉండవచ్చునని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు భార్యకు భర్త మీద అనుమానం, కుటుంబ జీవితము పోరాటమే అవుతుంటుంది అనమాట. నెలవారీ మరి చెల్లించవలసిన రెంటలు, మరి టీవీ, ఏసీ, వాషింగ్ మిషన్లు వంటివి చాలా కొనటం వల్ల ఇవన్నీ రుణ బాధలు ఎక్కువైపోతుంటుంటాయి. ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంటున్నారు అన్నమాట. ఇలాగా శోధన వెంబడి శోధన, మరి పరిస్థితులు, ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు జీవితంలో మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. ఎలా ముందుకెళ్లాలో తెలీదు. చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటే కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడుతుంటారు, కొంతమంది తాగుడికి, మాదక ద్రవ్యాలకి మరి బానిసలైపోతుంటారు. ఈ యొక్క మానసిక ఒత్తిడిని జయించడం ఎలాగా? జ్ఞాని అయినటువంటి సొలొమోను, శ్రమ దినమని నీవు కృంగి నీడలు నువ్వు చేతకాని వాడు అవుతావని సామెతలు 24:10 మరి చెప్తూ ఉన్నాడు. మానసికంగా కృంగిపోవటమే టెన్షన్, డిప్రెషన్కి కారణం అనమాట. ఎత్తైనటువంటి అపార్ట్మెంట్లు నిర్మించేటువంటి వారు ఏం చేస్తారంటే బహు స్థిరమైన పునాది వేస్తూ ఉన్నారు. అనగా లోతుగా త్రవ్వి కింద నుండి చాలా మందమైన ఇనప చువ్వలతో ఆ పోస్టులను పోస్తూ ఉంటారు. ఆ ప్రకారమే కొంతవరకు మానసిక ఒత్తిడిని భరించగలిగినటువంటి శక్తిని మనుషులమైనటువంటి మనకు మరి ప్రభు సహజంగా ఇచ్చేశాడు. సాధారణంగా ఒక వ్యక్తి కూర్చుంటానికి సరిపడేటువంటి కుర్చీలను తయారు చేస్తూ ఉన్నారు. దాని మీద మరింత బరువు కలిగినటువంటి మనిషి కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అది విరిగిపోతుంది. అంటే దాని కెపాసిటీ ఎంతో అంతకు మించి బరువు వేస్తే విరిగిపోతుంది. ఆ ప్రకారమే మానసిక ఒత్తిడి ఎప్పుడైతే హద్దును దాటేస్తుందో ప్రమాదాలు సంభవిస్తాయి, గుండె జబ్బు వస్తుంది. మరి అసలు ఈ రోజున చూసినట్లయితే హార్ట్ అటాక్ అనేటువంటి బయటపడకుండానే ప్రాణాలు క్రమక్రమంగా మరి పోతూ ఉన్నాయి. టెన్షన్ నుంచి విముక్తి పొందేటువంటి నిమిత్తం కొంతమంది చేపల తొట్టిని ఇంట్లో పెట్టుకుని దాన్ని ఆ చేపలు అలా తిరుగుతుంటే ఆ చేపలను చూసి ఆనందిస్తూ ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి టెన్షన్ పోతుందని అట్లాగా చేపలను పెంచడం, మొక్కలను పెంచడం, కుక్కలను పెంచడం, ఇట్లాగా వాళ్ళకున్న డిప్రెషన్ పోగొట్టుకోవటానికి మరి కొంతమంది లవ్ బర్డ్స్ అని చెప్పి చిలకల్ని, మైనా వంటి పక్షులను పంజరాల్లో ఉంచుతూ ఉంటుంటారు. వాటిని చూస్తూ కాలేపం చేస్తూ ఉంటుంటారు. మరికొంతమంది ఏం చేస్తారు, స్టాంపులు కలెక్షన్ చేస్తుంటారు, పాత స్టాంపులు, లేకపోతే ఆయా దేశాలకు సంబంధించిన నాణ్యాలు, ఇలాంటివన్నీ పోగు చేసుకుని వాళ్ళకున్న స్ట్రెస్, టెన్షన్ పోగొట్టుకుంటుంటారు. కొంతమంది ఇంకా కుటుంబ సమేతంగా ఏం చేస్తారు, కొన్ని పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంటారు.
అయితే దేవుని బిడ్డలు మరి ఏం చేస్తారు? ఇవన్నీ చేయకుండా ప్రభు పాద సన్నిధిలో లభించేటువంటి ఆదరణ, శాంతి, సమాధానాన్ని కోరుకుంటూ ఉన్నారు. సాధారణంగా మనుషులు కలిగేటువంటి శోధన తప్ప మరేది శోధన మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుట కూడా ఆయన శోధనతో తప్పించుకుని మార్గం కలుగజేయనని 1 కొరింథీ 10:13 మనం చదువుతూ ఉన్నాం. మన ప్రభువు మరి యేసుక్రీస్తు ప్రభువు జయించాడు. ఆయన జయ క్రీస్తు. ఆయన తన శిష్యులతో ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? యోహాను సువార్త 16:33లో మనకు అందరికీ తెలిసిన మాట. ఇదిగో నేను లోకాన్ని జయించాను. ఈ లోకంలో మీకు శ్రమ వస్తుంది, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. శ్రమ సంభవించినప్పుడు ధైర్యం కోల్పోవటం సహజం ఎవరికైనా సరే. కొన్నిసార్లు తెలియకుండానే శ్రమల పాలైపోతుంటాం. మనతో మరి ఉద్యోగం చేసినటువంటి సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియకుండా హామీ సంతకాలు పెడుతూ ఉంటాం అనమాట. అంటే మనతోటి ఉద్యోగం చేస్తున్నారని చెప్పి వాళ్ళ బ్రతిమలు అడుగుతూ ఉంటుంటారు. మనం ఏం చేస్తాం? కాదానికి సంతకం పెడతాం. కొన్ని నెలలు దాటినప్పుడు ఏమవుతుంది? బ్యాంకు వాళ్ళు వచ్చి మనకు నోటీస్ ఇస్తారు. ఎందుకంటే అప్పు వాళ్ళు చెల్లించడం మన మీద పడుతుంది. అప్పుడు టెన్షన్కి గురైపోతుంటుంటాం. కొంతమంది విరామం లేకుండా పనిచేస్తూ ఉంటుంటారు, ధనం సంపాదిస్తారు, కానీ భార్య బిడ్డలకు మరి దూరం అయిపోతుంటారు అన్నమాట. ఎప్పుడు కూడా పని అని చెప్పేసేసి వేరే వేరే దేశాలు వెళ్ళిపోయి వేరే వేరే దూరం వెళ్ళిపోతుంటుంటారు. కాబట్టి కుటుంబాల్లో తారుమారు ఏర్పడుతుంది. చాలా నాకు ఫోన్ కాల్స్ వస్తాయన్నమాట. బ్రదర్ మా ఆయన లేరు, వేరే దేశంలో ఉన్నారు, పిల్లల మాట వింటలేదు. ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటుంటాయన్నమాట. ఎటు పోయినా సరే శ్రమ పడుచున్నాను, ఇరికించబడిన వారం కాము అని అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీ 4:8 చెప్తున్నాడు. కారణం ఏంటంటే మన దుఃఖము భారాలు మోయటానికి ప్రభు ఉన్నాడు. తల్లి వల్ల మనల్ని ఆదరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు ప్రేమతో ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలో నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పి ఈరోజు ఈ సమయంలో ఇప్పుడే మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11:28 ప్రకారం విశ్రాంతి మరి అందరికీ అవసరం. సృష్టి కార్యక్రమాన్ని పరిశీలించినప్పుడు మనుషునికి విశ్రాంతినిచ్చేటువంటి నిమిత్తం పగలు రాత్రులని దేవుడు సృష్టించానని చెప్పి గ్రహిస్తున్నాం. దీనిమెల్లా పనిచేసినటువంటి నరుడు రాత్రి వేళ విశ్రమించవలను అనేటువంటిది ఆయన చిత్తం. నువ్వు రాత్రి విశ్రమించాలని దేవుడు రాత్రిని కొరకు నియమించాడు. 6 దినాల్లో సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు మనకు మాదిరి చూపు నిమిత్తం 7వ దినాన్ని విశ్రమించాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా వారానికి మరొక దినం సెలవు దినంగా ప్రకటిస్తూ ఉన్నారు. క్రైస్తవులు ఆదివారాన ప్రభువుని ఆత్మతోటి సత్యంతో ఆరాధించడానికి చక్కగా విశ్రాంతి పొందుకుంటున్నారు. మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వచ్చి కొంతసేపు అలసట తీర్చుకోండి అని చెప్పాడు. మార్కు సువార్త 6:31 మనం చూడొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ తనతో పాటు తన శిష్యులు కూడా విశ్రమించాలని చెప్పి ప్రభువారు కోరుతూ ఉన్నాడు. దేశాధ్యక్షులు మరియు ఉన్నతమైనటువంటి పదవులు బాధ్యతలు వహించేటువంటి వారు తరచుగా ఏం చేస్తారు? విశ్రాంతి కొరకు కుటుంబ సమేతంగా చోటుకు వెళ్తూ ఉన్నారు. దేవుని చేత బలంగా వాడబడుతున్నటువంటి గొప్ప గొప్ప సేవకులు కూడా ఏకాంత ఉపవాస ప్రార్థన పేరున విశ్రమించడమే కాకుండా ఆత్మవరాలను ఆత్మబలాలను పొందుకుంటున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సేవను ప్రారంభించేటువంటి ముందు మరి తండ్రితో సమయాన్ని గడపడానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళారు. దైవజనుడైన మోసే గారు కూడా సేనా పర్వతం ఎక్కి దేవునితో కూడా గడిపాడు. ఇక్కడ కీర్తన 55:22లో నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడంట. హల్లెలూయా. 1 పేతురు 5:7లో ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. పాతకాలంలో మనుషులు బరువులు నెత్తి మీద పెట్టుకుని మోసేవారు. మార్గమధ్యం దించినట్లయితే మరలా ఎత్తుకోవడానికి మనుషులు ఉంటారు కాబట్టి దారిలో అక్కడక్కడ బరువులు మోపేటువంటి స్తంభాలు అమర్చబడి ఉండేటువంటి ఆ బరువును మోసేటువంటి అలసట చెందినటువంటి వ్యక్తి ఏం చేశారు అంటే ఆ తల మీద ఉన్నటువంటి బరువును ఏం చేశారు అంటే ఆ యొక్క ఆ స్తంభాల మీద పెట్టేసేసి ఆ బరువును దించేసి నీడను విశ్రమించేవాడు. నెమ్మదిగా మళ్ళా తన ప్రయాణం కొనసాగించడానికి వెళ్ళి మళ్ళా బరువును మోస్తూ ఆ స్తంభంగా మరి ఉన్నటువంటి ఆ స్తంభం దగ్గర ఉన్న బరువును తీసుకుని వెళ్ళేటువంటి వాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ సమయంలో మన బరువులను మోసేటువంటి స్తంభంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. యెషయా గ్రంథం 53:11 మరి 53:12 11-12 వచనాలు చూసినట్లయితే ఆయన మన పాపములను భరించెను, మన జనుల దోషమును భరించెను, మన బలహీనతలను రోగములను భరించాడు. మత్తయి 8:17 ప్రకారం శిలువ మాను మీద మన శాపాలను మోసాడు. గలతీ 3:13 ప్రకారం. హల్లెలూయా. ప్రియులారా, 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. తొందరగా జాగ్రత్తగా వినాలి. నెంబర్ 1,
అన్ని వైపులా శ్రమ, ఇరికించబడినటువంటి పరిస్థితి. ట్రబుల్డ్ నాట్ డిస్ట్రెస్డ్ అంటే ఎటుపోయినా శ్రమ పడుచున్నాము కానీ ఇరికించబడిన వారం కాదు. చూసారా, ఎటుపోయినా శ్రమలే కానీ ఇరికించబడలేదు. ఎంత అద్భుతంగా ఉంది ఈ యొక్క మాట, జాగ్రత్తగా గమనించినట్లయితే. ఇక్కడ 4వ అధ్యాయం 8వ చూస్తున్నాం. మిమ్మును శ్రమ పెట్టి ఇరికింపజేయటువంటి శక్తులు గలవు. వ్యవసాయకుడు విత్తినటువంటి విత్తనాల నుంచి మొక్కలు పుడుతున్నాయి. క్రమక్రమంగా ఎదుగుచున్నప్పుడు కలుపు మొక్కలు వాటితో సహా సమానంగా ఎదుగుతూ ఉంటుంటాయి. నీటిని వాడుకొని పంట మీద ఒత్తిడి చూపుచూ ఉన్నాయి. గమనించాలి, బలహీనమైనటువంటి గొర్రెల మీద సింహము, పులి, ఎలుగుబంటి, తోడేలు వంటి మృగాలు సదా దాడి చేస్తూ ఉన్నాయి. ఆ ప్రకారమే ఒక క్రైస్తవుని జీవితం కూడా అపవాది ఇరికిస్తూ ఉన్నాడు. నెలంతా ప్రయాసపడి తెచ్చుకున్నటువంటి జీతాన్ని బట్టి ఆనందించడానికి లేదు. కారణం, మార్గ మధ్యంలోనే రుణం ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మీ పిల్లల ఫీజులు కట్టలేదు కాబట్టి వారిని ఇంటికి పంపేస్తూ ఉన్నారు కదా. మీ పిల్లల్ని ఎగ్జామ్స్ రాయను అని చెప్పి స్కూళ్ళలో ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాదు, అప్పుగా కిరాణా సరుకులు, కూరగాయలు ఇచ్చినటువంటి వారు వాళ్ళు కూడా వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. జీతం రాగానే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలాగూ విలపించి ఒక ఇసుక బస్తాను మోయమని చెప్పి కోరినటువంటి పక్షాన కొంచెం ప్రయాసపడి మోస్తాడు. కానీ పెద్ద లారీని వీపు కట్టుకుని లాగమని చెప్తే ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. ఐగుప్తు దేశమందు బానిసలైనటువంటి ఇశ్రాయేలీయులు అన్ని వైపులా శ్రమ పడ్డారు, ఇరికించబడ్డారు. పుట్టినటువంటి మగ శిశువులందరినీ నదిలో వేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. ఫరో యొక్క ఎట్టివారు, ఆ ఫరో యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా ఇశ్రాయేలీయులు ఎక్కువగా ఇటకల తయారు చేయాలని చెప్పి ఒత్తిడి చేశారు. ఇటకలు కాల్చడానికి అవసరమైన గడ్డిని కూడా ఇవ్వడానికి నిరాకరించారు. అప్పుడు ప్రజల గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అంతటా చెదిరిపోయారు. నిర్గమకాండం 5:12 దేవుడు తన ప్రజల పక్షాన నిలబడ్డాడు కాబట్టి ఐగుప్తులు శ్రమ పెట్టిన కొలది విస్తరించి ప్రబలరి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 1వ అధ్యాయం 12 కాబట్టి ఈ రోజున శ్రమ నిన్ను విస్తరింపజేయాలి, శ్రమ నిన్ను ఫలింపచేయాలి. ఫరో చేతుల నుండి ఐగుప్తు దేశపు ఎట్టివారి బలాత్కారం నుండి తన ప్రజలను విడిపించెను. ఫరో అతని సైన్యాన్ని ఎర్ర సముద్రం మధ్యలో ముంచివేశాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆయన నీ పక్షాన కార్యం సఫలం చేశాడు. కీర్తన 138 అన్ని వైపులా శ్రమను బట్టి భయంకరమైన ఒత్తిడికి లోనైనా సరే నిశ్శబ్దమై ఊరుకో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నిశ్శబ్దమై ఊరుకో, ప్రభు వైపు చూడండి. పొంగుచున్నటువంటి సముద్రం, విజృంభిస్తున్నటువంటి అలలను లక్ష్య పెట్టవద్దు. ప్రభు వైపు చూసేటువంటి వారి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటుంటాయి. ఎట్టిపోయిన శ్రమలు అయినా సరే వారు ఇరికింపబడరు. ఒత్తిడికి లోనైనప్పుడల్లా కూడా మీరు దేవుని తట్టు చూసి మొరపెట్టాలని చెప్పి నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. మీ దుఃఖము, ఆవేదన హృదయంలో అణిచివేసుకోవద్దు. ప్రభు పాద సన్నిధిలో కుమ్మరించండి. దావీదు జీవితంలో అతడు శ్రమల మధ్య ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతించాడు. దావీదును అతనితో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా తమ భార్య బిడ్డలు సిక్లగు పట్టణంలో విడిచి వెళ్తూ ఉండగా దండెత్తు వచ్చినటువంటి అమాలేకులు వారందరినీ కూడా చెరగొనిపోయారు. సిక్లగు పట్టణాన్ని తగలబెట్టేశారు. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. మరియు తమ కుమారులను బట్టి, కుమార్తెను బట్టి జనులందరూ ప్రాణ విసిగి రాళ్ళు రువ్వి దావీదుని చంపేద్దారని చెప్పి అనుకున్నారు. అప్పుడు దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. 1 సమూయేలు 30:6 చూడొచ్చు. ఇరికించబడిన పరిస్థితిని బట్టి దావీదు సొమ్మసిల్లిపోలేదు. ఒత్తిడి ప్రభావం బట్టి కలవరం చెందలేదు. తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అమాలేకులను వెంటాడేటువంటి విషయంలో దైవ చిత్తాన్ని తెలుసుకుని వెళ్ళెను. జయం పొందాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఏదైతే కోల్పోయారో, ఏదైతే పోగొట్టుకున్నారో సమస్తాన్ని తిరిగి దక్కించుకుంటారు. శ్రమ దినమని నువ్వు కురుంగిన ఎడల నువ్వు చేతకానివాడవుతావు. సామెతలు 24:10 ప్రకారం శ్రమల గుండా దాటి వెళ్ళిన దావీదు తన అనుభవాన్ని ఇలా రాస్తున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసేదిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చాను. కీర్తన 18:6 ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. అనుదినము కూడా దావీదు యొక్క అనుభవం అంతేకాదు, నలిగిన వారికి ఆపత్కాలంలో దేవుడు మహాదుర్గమని 9వ అధ్యాయం 9వ కీర్తన 54:7 కూడా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. రెండో పాయింట్ ఏంటంటే, కలవరము చెందినా సరే నిరాశలైనటువంటి స్థితి. అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారం కామంటున్నాడు ఇక్కడ. 2 కొరింథీ 4:8 ఇంగ్లీష్ భాషలో
పెర్ప్లెక్స్డ్ అంటే నాట్ ఇన్ డిసపియర్ అని ఉన్నదనమాట. అంటే కలవరము చెందుచున్నాము కానీ నిరాశ చెందట్లేదు. దేవుని ప్రజలను కురంగజేసే ఉద్దేశంతోనే అపవాదిగాడు వారి హృదయాల్లో కలవరము మరి పలు రకాల కలవరాలు రేపుతూ ఉంటుంటాడు. ఒకవేళ వాళ్ళు కుంగిపోయిన పక్షంలో కుంగిపోయారంటే లొంగిపోతారు. మరి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రోత్సాహకరమైనటువంటి ఆత్మ, నమ్మదగినటువంటి మనస్సు కీర్తన 51:12 తీసివేయబడుతుంది అనమాట. ప్రభుని స్తుతించడంలో వెనక తీస్తూ ఉంటుంటారు, ఇంకా ప్రభుని స్తుతించలేరు. ఆదివారం ఆరాధనలకు వెళ్ళటంలో ఆసక్తి చూపించరు. జీవోత్సవాల వలె వాళ్ళు ఉంటుంటారు. మీ శక్తికి మించినటువంటి సమస్యలు, పోరాటాలు అపవాది కలుగజేస్తూ ఉంటాడు. మీ హృదయాలు కలవరం చెందుతూ ఉంటుంటాయి. ఆత్మహత్య మాత్రమే పరిష్కారం అని చెప్తూ ఉంటుంటాయి. అటువంటి ప్రేరేపణను జయించడానికి కలవరాల మధ్య మీకు సహాయకుడైనటువంటి ప్రభు తట్టు చూడాలి. మన యావత్ భారతదేశంలో మన యావత్ బాధలో మనతో బాధ నొందినా కానీ ప్రేమ చేతను తాళమి చేతను మనల్ని విమోచించిన సర్వశక్తి గల ప్రభు వైపే చూడాలని యెషయా 63:9 కీర్తన 121లో మనం చదువుతున్నాం. ఆనాడు దేవుని ప్రజలకు విరోధంగా లేచినటువంటి గొల్లియాతు వారిని నిందించాడు. గొల్లియాతు వెంట బలమైన ఫిలిష్తీయుల సైన్యము నిలబడ్డది. ఈ ఫిలిష్తీని బట్టి ఎవని మనస్సును కురంగ నిమిత్తం లేదు, నేను వానితో పోట్లాడుతున్న 1 సమూయేలు 17:32. గొల్లియాతు ఆకారము, వాని నోటి నుండి వచ్చినటువంటి తిరస్కరణ మాటలను బట్టి దావీదు కలవరం చెందలేదు. కలవరం చెందని హృదయం కలిగినటువంటి వారు మాత్రమే ఎదుటివారి కలవరాన్ని తీసివేయగలుగుతారు. దావీదు యొక్క గతకాల అనుభవం అతన్ని బయలుపరిచింది, బలపరిచింది. గొర్రెలను కాస్తూ ఉండగా మంద మీదకు వచ్చినటువంటి సింహం వెలుగు వంటిని అతడు చంపేశాడు. 1 సమూయేలు 17:34, 35, 36 వచనాలు చూడొచ్చు. మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను రక్షించినని విశ్వాసంతో ఆ ఒడిచెల రాయితోనే అతడు గొల్లియాతుని చంపేశాడు. దావీదు దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణం గురించి విన్నటువంటి శిష్యుల హృదయాలు కలవరం చెందాయి. నింద అవమానాలను భరించుచు శిలువలో మరణించడం ఎంతో ఘోరమైంది. అయినా సరే క్రీస్తు కలవరం చెందక తన శిష్యులను ఓదార్చాడు. మీ హృదయములను కలవర పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచడి. యోహాను సువార్త 14:1. మీరు నడుచుచున్నటువంటి ఇదే మార్గము గుండా చాలామంది దైవజనులు, పరిశుద్ధులు దాటి వెళ్ళారు. కలవరం చెందినప్పుడు, నిరాశను ఎదుర్కొన్నప్పుడు వారు కృంగిపోలేదు. అవునా ప్రియులారా, మన అపాయములో ఉన్నను ఉపాయము కలదు గనుక కలవరం చెందకూడదు. నెక్స్ట్ 3వ పాయింట్ మనం చూసినట్లయితే తరమబడుచున్న స్థితి. తరమబడుచున్నను దిక్కులేని వారం కాము. ఇంగ్లీష్లో మరి పెర్సిక్యూటెడ్ బట్ నాట్ ఫర్సేకెన్. ఎంత బాగుంది చూస్తారు ఇంగ్లీష్లో. పర్సిక్యూటెడ్ అంటే మేము తరమబడుచున్నాం అంటే మాకు చాలా సమస్యలు ఇరుక్కుంటున్నాం, కానీ నాట్ ఫర్సేకెన్ దిక్కులేని వారం కాదు. అంటే హింసించబడుచున్న స్థితి కానీ విడవబడిన స్థితి కాదు మాది. నేడు విశ్వాసులకు అపవాది హింసిస్తూ ఉన్నాడు, విశ్వాసులను అపవాది హింసిస్తున్నాడు. విడవబడినటువంటి స్థితిని, దిక్కుతోచినటువంటి స్థితిని కలగజేస్తూ ఉన్నాడు. అత్త ద్వారా హింస, కోడల ద్వారా హింస, మంత్రప్రయోగాల ద్వారా హింస, నిష్కారణంగా ద్వేషించే వారి వలన హింస, ఇలాగ అన్ని వైపుల నుంచి హింసలను మిమ్మల్ని ఆవరించవచ్చు. అయినా సరే సమస్యలు పోవద్దు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేక వాటన్నిటి నుంచి యెహోవాను విడిపించును. కీర్తన 34:19. హల్లెలూయా. లోకము, శరీరము, సాతాను ఆఖరి క్షణం వరకు మీతో పోరాడినా కానీ వాటి మధ్య ప్రభువు నిలబడి హింసల యావత్తు నుండి విడిపించడానికి శక్తిమంతుడు. దైవజనుడైనటువంటి మోసే గారు ఇలా చెప్తూ ఉన్నాడు, నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనిపించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచము. 90 కీర్తన 15 దేవుని ప్రజలు ఐగుప్తు దేశమందు 430 సంవత్సరాలు కీడును అనుభవించారు. అయితే ఒక దినాన దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోకి నడిపించాడు. వారి దుఃఖము సంతోషంగా మారింది. ఆ ప్రకారం నేడు మంచు పర్వతం వంటి మీ దుఃఖము వేడిమి ప్రభావమునకు కరిగిపోవును. యేసేపు జీవితంలో ఎన్నో హింసలు, దుఃఖాలు. 20 వెండి నాణములకు అతడు బానిసగా మిద్యానీలకు అమ్మబడ్డాడు. పోతీఫరు ఇంట యథార్థంగా ఉన్నాడు కాబట్టి అతని భార్య అన్యాయంగా నేరం మోపింది కనుక అతడు చెరసాల్లో భరించలేని బాధలు అనుభవించాడు. వారు సంఖ్యల చేత అతని కాళ్ళను నొప్పించారు, ఇనుము అతని ప్రాణమును బాధించెను. కీర్తన 105:18. అయినను దేవుడు యోసేపుని విడవలేదు. జరిగిన సంగతులు మనకు తెలుసు. రాజు వర్తమానం పంపి అతను విడిపించాడు. ప్రజలు లేనటువంటి వాడు అతను విడుదల చేశాడు. తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారినిగాను అతను నియమించాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం
105:22 ఎంత గొప్ప హెచ్చింపు! దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? హింసించబడినా కానీ మీరు విడవబడిన వారు కాదు. చివరగా ఒక విషయాన్ని చెప్పుకొని ముగించుకుందాం. పడద్రోయబడిన స్థితి. క్యాష్ డౌన్, నాట్ డిస్ట్రాయిడ్. క్యాష్ డౌన్ బట్ నాట్ డిస్ట్రాయిడ్. పడద్రోయబడినా కానీ నశించు వారం కాము. 2వ కీర్తన 2 కొరింథీ పత్రిక 4:9 కొంతమంది మిమ్మల్ని కిందకి నెట్టివేయవచ్చు, మీ మీద మరి ఆ యొక్క చెడు ప్రసారం చేసి మీరు మరలా లేకుండా అడ్డుపడవచ్చు. మేము పడద్రోయబడినను నశించు వారం కాము అనేటువంటిది పౌలు గారి యొక్క అనుభవం. ఆయన అనుభవంలో చూసిన మాటలు, నరులు మన నెత్తి మీద ఎక్కునట్లు చేసి తిని మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, ఆయనను నీవు సమృద్ధి చోటికి మమ్మల్ని రప్పించుచున్నావు. కీర్తన 66:12. ఇది కీర్తనాకారుని అనుభవం. నేడు మిమ్మల్ని కొందరు పడద్రోయవచ్చు, వారు మీ నెత్తి మీద ఎక్కినట్లు మీకు అనిపించవచ్చు. మిమ్మను ధూళి వలె ఆకాశ మరి నక్షత్రాలు అల్పముగా భావించవచ్చును, కానీ ప్రభు మిమ్మను నిలబెడటానికి శక్తిమంతుడు. మీరు తృణీకరించబడినప్పుడల్లా కూడా మన ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. అతడు తృణీకరించబడిన వాడునైను, అతడు మనుషుల వలన విసర్జించబడిన వాడు. యెషయా 53:5 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 1:12. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరించబడ్డాడు, విసర్జించబడలేదు. అయితే బైబిల్ ఇల్లు కట్టువారు నిషేధించబడిన మూలకు తలరాయి అని చెప్పి, మరి ఇది ప్రభు వలన కలిగింది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 21:42 మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్ద వచ్చినది. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలునర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మీరు నిషేధించబడిన మూలకు మూలరాయినటువంటి యేసుక్రీస్తుతో కూడా కట్టబడుచున్నారు. మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా లేపబడుచున్నారు. హల్లెలూయా. మరొక సేవకుని ఒకసారి వాళ్ళ స్నేహితుడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి పిలిచారంట. ఇంకొక ఫ్రెండ్ ఇంకొక ఫ్యామిలీ ఫంక్షన్కి ఈ పాస్టర్ గారిని పిలవకుండా తృణీకరించాడంట. దానివల్ల ఆయన హృదయం బద్దలైపోయినప్పుడు ప్రభు పాద సన్నిధిలో కనిపెట్టి కన్నీటితో ప్రార్థిస్తే, ప్రభా నేను తృణీకరింపబడి తిని విసర్జించబడి తిని ఈ లోకమందు జీవించుచూ ఉండగా నీకు సంభవించినట్లే నాకును సంభవిస్తున్నది. నీవు మాత్రమే నా దుఃఖాన్ని ఎరిగినవాడు. ఎప్పటి నుండి మనం ఒకరినొకరు అపరిమితంగా ప్రేమించదాం అని అప్పగించుకొనగా ప్రభు ప్రేమ ప్రసన్నత నన్ను ఓదార్చిందని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన. అందుకే 2 కొరింథీ 4:8-9 ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికించబడిన వారం కాము, తరమబడుచున్నను దిక్కులేని వారం కాదు, పడద్రోయబడినను నశించు వారం కాము. హల్లెలూయా. ఇంత అద్భుతమైన సత్యాలు దాగున్నాయి. మరి రాబోయే రోజులు తెలుసుకుందాం. మానసిక ఒత్తిడిని జయించేట్లో ఈ యొక్క అద్భుతమైన విషయం ద్వారా మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. విన్నవారందరూ కూడా అద్భుతాలు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.